చిటికమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. సమయము దేవుని మాటలు విందాం. అందరి కొరకు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినటి కొరకు సిద్ధపడదాం. అందరూ కొడుక శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మిమ్మల్ని సిద్ధం చేసుకోండి. సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే మాటలను మనము జాగ్రత్తగా విందాం. వాక్యం వినుచున్నప్పుడు ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధగా దేవుని వాక్యం వినిన మాటలను అర్థం చేసుకొని వాటి ప్రకారం జీవించే కొరకు మనము సిద్ధపరచుకుందాం. మొదటిగా కూడి వచ్చిన అందరికీ ప్రభునామములో శుభాలు వందనములు తెలియజేస్తున్నాము. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మీ అందరికీ మరో మారు నేను తెలియజేస్తున్నటువంటి ఒక సందేశంను జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రజలు యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించడానికి ఇష్టపడటం లేదు. ఎందుకు ఇష్టపడటం లేదంటే అమ్మా వాక్యం జాగ్రత్త, చాలా జాగ్రత్త. వాక్యమును పోగొట్టుకోవద్దు దయచేసి. వాక్యం చాలా విలువైనది. మనుషుల జీవితాలను బలభరితముగా మార్చేది, వారి బ్రతుకులలో వెలుగులు నింపేది. నశించిపోతున్న జీవితాలకు క్రొత్త ఆదరణ ఆనందం తెప్పించేది, పాడైపోయిన బ్రతుకులను మనలా బాగు చేసేది వాక్యం. దీన్ని ఎవరు నిర్లక్ష్యం చేయదు దయచేసి. ఎందుకంటే లోకములో దేవుని యొక్క చిత్తమేదో మనుషులు గుర్తించడం. దేవుడు మనుషులను భూమి మీదకి పంపించినప్పుడు వాళ్ళ మీద దేవుడు ఒక శ్రద్ధ కలిగి ఉన్నాడు, వాళ్ళ మీద ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడు ఏమని మాట్లాడతాడంటే, ఏ ఒక్కడు నశించడం నాకు ఇష్టమో లేదు, అంతటను అందరూ మారు మనసు పొందాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు ఎవరిని కూడా పాడు చేయాలనుకోవడం, దేవుడు ఎవరిని కూడా తృణీకరించడు, దేవుడు ఎవరిని కూడా తక్కువగా చూడడు. దేవుడు ప్రతి ఒక్కరిని గొప్పగా చేశారు. భూమి మీదకి వచ్చిన మనుషులమైన మనమే తక్కువ ఎక్కువని పెట్టుకున్నాం, మనమే ఇది అదని చూస్తున్నాం. దేవుడు మనుషులని అందరినీ ఎలా చూశాడంట? సమానముగా చూశాడు. బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా రాయబడింది. ఏమి రాయబడిందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకంలో ఉన్న మనుషులందరినీ ప్రేమించాడు. అందరినీ ప్రేమించాడంటే మరి అందరూ మంచి వాళ్ళనా చెడ్డ వాళ్ళనా చెప్పండమ్మా, బాగా వినాలి. దేవుడు లోకంలో ఉన్న వాళ్ళందరినీ ప్రేమించాడు కదా. చెడ్డ వాళ్ళనా మంచి వాళ్ళనా? మంచి వాళ్ళని ప్రేమిస్తాడా చెడ్డ వాళ్ళని ప్రేమిస్తాడా మా దేవుడు? మంచి వాళ్ళని ప్రేమిస్తాడా చెడ్డ వాళ్ళని ప్రేమిస్తాడా? దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. ఏమి రాయబడిందంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఎందుకమ్మా? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ఎలాగ ప్రభువే వాళ్ళకి కాదు అని ఎక్కడ బైబిల్లో రాయలా, పరిశుద్ధ లేఖనంలో ఎక్కడా రాయలా. ఆయన రాసింది ఏంటంటే, నేను అందరికీ ప్రభువును, నేను వచ్చింది అందరి కోసం వచ్చాను అన్నాడు. కేవలం మన కోసం వచ్చాను ఎక్కడ రాయబడిందమ్మా? కేవలం ఎవరి కోసం వచ్చాడు అక్కడ రాయబడిందా? ఉన్న వాళ్ళ కోసం వచ్చాడు, లేని వాళ్ళ కోసం వచ్చాడని రాయబడిందా? తక్కువ వాళ్ళ కోసం వచ్చాడు, ఎక్కువ వాళ్ళ కోసం వచ్చాడని ఏమన్నా రాయబడిందా? బైబిల్ అలా ఏమి రాయలా. ఆయన అందరి కొరకు వచ్చాడు, అందరినీ ప్రేమించేవాడు, అందరినీ బాగు చేయాలనుకునేవాడు, అందరి బ్రతుకులలో వెలుగులు నింపాలనుకునేవాడు, అందరి జీవితాలను వెలుగుమయముగా మార్చాలనుకునేవాడు, అందరి బ్రతుకులను పరలోకానికి వారసులుగా చేయాలనుకున్నవాడు దేవుడు. అందుకే యేసు ప్రభువులో ఎంతో గొప్ప మాధుర్యం. ఈరోజు ఎంతో మంది యేసు ప్రభు గురించి చెప్పడానికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, మనుషులను దేవుడు ప్రేమించాడు,
ఆయన నమ్ముకున్న ప్రజలు కూడా ఇతరులను ప్రేమించి వాళ్ళు నశించిపోకుండా వాళ్ళు కూడా పరలోక రాజ్యానికి రావాలని ప్రతి ప్రాంతానికి వెళ్ళి సువార్త తెలియజేస్తున్నారు. ఈరోజు మేము ఎక్కడో ప్రాంతం, మీ ముగ్గు ముఖం మాకు తెలియదు, మీరెవరో మాకు తెలియదు. మేము ఇంత ఖర్చు పెట్టుకొని ఇవన్నీ తీసుకొని ఇక్కడికి వచ్చి సువార్త చేయాల్సిన అవసరం ఏంటి? దేని బట్టి చేశాం? ఒక దేవుని ప్రేమ. ఈ ప్రాంతంలో కూడా దేవుని కొరకు బిడ్డలు ఉన్నారు. ఈ ప్రాంతంలో కూడా దేవుని కొరకు వీళ్ళందరూ కావాలి, వీళ్ళందరూ దేవుని నమ్మాలి అని ఒక ఆశతో ఈ యొక్క సిస్టమ్ మొత్తం తీసుకుని వచ్చి ఇక్కడ పరిచయం చేస్తాం. ఎక్కడికైనా సిస్టమ్ చేసుకుని వెళ్ళిపోతాం. చాలా మంది అంటారు, ఎందుకయ్యా మైకులు పెడతారు, ఎందుకయ్యా ఈ గోల అంటారు. ఈ గోల కాదు, వాళ్ళకి రక్షణ మార్గం తెలియచేయాలి. ఎప్పుడైనా ఒక సందేశం తెలియజేయాలనుకున్న ఒక ప్రాంతంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మనిషిని పంపించి ఊరు మొత్తం దండోరేపిస్తారు. ఎందుకంటే అందరికీ తెలియాలి. తెలియకపోతే వాళ్ళు ఏమవుతారయ్యా? దానికి పింఛన్ ఇస్తున్నారు రేపు, లేదా ఇదిగో అందరికీ ఆధార్ కార్డు కలిగిన వాళ్ళందరూ ఆధార్ కార్డు తెచ్చుకుంటే వాళ్ళకి డబ్బులు ఇస్తాము అనేది చెప్పమని ప్రభుత్వ అధికారి ఆ ప్రాంతంలో ఒక మనిషికి చెప్పాడు. ఈ మనిషి అందరికీ చెప్పాలా, కొందరికి చెప్పాలా? అందరికీ చెప్పాలి. అందరికి ఎందుకు చెప్పాలి? అది తెలుసుకుంటే వాళ్ళు ఏమవుతారు? ఆ యొక్క భాగం అది తెలుసుకుంటే దాని ద్వారా వచ్చేటువంటి లాభము పొందుకుంటారు, మేలు పొందుకుంటారు. మేలును పొందుకోవాలంటే దండోరేయించి అందరికి ఇంటికి వచ్చి చెప్పాలి, అయ్యా రేపు ఉదయకాలం అధికారులు వస్తున్నారు, మీరు ఆధార్ కార్డు తీసుకొని రండి, మీకు ఆ యొక్క డబ్బులు వస్తాయంట అందరికి చెప్తుంటారు. ఇప్పుడు చెప్పేటప్పుడు ఎవరైనా గోలని అంటారా? ఎవరైనా అంటారా గోలని? ఎందుకంటారు? వాడు మంచి చెప్తున్నాడు కదా, చెడు చెప్పట్లేదుగా. కానీ ఇప్పుడు కూడా ఇది మంచి చెడు కాదు, మంచి, ఇది మంచి. ఈ మంచిని చెబుతుంటే ప్రజలకు ఎందుకు ఇష్టం లేదు ఈరోజు మీకు నేను చెప్పి నేను ముగిస్తాను. ఈ మంచి మాటలు చెప్తుంటే చాలా మందికి ఇష్టం లేదు. అందరికి ఇష్టం ఉంది అనుకుంటారు, తప్పు. చాలా మందికి ఇష్టం లేదు. ఎందుకు నచ్చలేదు ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. ఎక్కువ సమయం కూడా మీకు చెప్పను. ఒక 25-35 నిమిషాలు చెప్పేసి ముగిస్తాను. చాలా జాగ్రత్తగా వినండి, చాలా బాగా వినండి. బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను రాసినటువంటి సువార్త, యోహాను సువార్త, బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనాన్ని జాగ్రత్తగా, 19-20 వచనాన్ని జాగ్రత్తగా చదువుతారు. జాగ్రత్తగా మీరు వినండి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకున్నట్లు వెలుగునందుకు రాడు. సత్యవంతుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడుచున్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునందుకు వచ్చును. దేవుడి వాక్య భాగం మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా జాగ్రత్తగా నడిపి సహోదరి సహోదరులారా, ఇక్కడ యోహాను గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో ఒక వెలుగు లోకంలోకి వచ్చిందంట. ఏమొచ్చిందంట లోకంలోనికి? వెలుగు. ఆ తీర్పు ఇదే, ఏది? వెలుగు లోకంలోనికి వచ్చిన గాని ఏది లోకంలోనికి ఏమొచ్చిందంట? వెలుగు. అంటే అంతకుముందు వెలుగు లేదా? బాగానండి, వెలుగు లోకంలోనికి వచ్చింది అన్నాడంటే అంతకుముందు వెలుగు ఉందా లేదా? ఉదాహరణకు ఒక 15 నిమిషాల ముందు ఇదంతా ఎట్లుందమ్మా? 15 నిమిషాల ముందు ఎట్లుంది? అదంతా చీకటిగా ఉన్నప్పుడు మనం ఏమనుకున్నాము? వెలుగు కావాలనుకున్నాం. అందుకే ఆ లైట్ అక్కడ పెట్టుకున్నాము, దీన్ని ఇలా పెట్టాము. వెలుగు కావాలనుకున్నాం. ఎందుకు వెలుగు కావాలనుకున్నామంటే వెలుగులో ఉంటే మనకి ఏమవుతుంది? అన్నీ కనబడతాయి. అదే చీకటిలో ఉంటే ఏది కనపడదు. కాబట్టి వెలుగు రాకముందు ఏమున్నది? చీకటి ఉంది. ఇప్పుడు చీకటి ఉన్నప్పుడు మనం దేనికోసం ఎదురు చూసాము? వెలుగు కోసం ఎదురు చూసాము. అందుకే అన్నాడు కరెంటు వస్తే బాగుండు అన్న.
ఎందుకు కరెంట్ వస్తే బాగుండేది? మనకు బాగుండదు అంటే బాగుండు అంటున్నాడంటే దానికోసం ఎదురు చూస్తున్నాడు అని అర్థం. కాబట్టి లోకము కూడా వెలుగు రాకముందు చీకటిలో ఉన్నది. ఏ చీకటిలో ఉందంటే అంధకార సంబంధమైన క్రియలతో లోకము పోయింది. అంధకార సంబంధమైన క్రియలలో లోకం ఉన్నది. అంధకార సంబంధమైన క్రియలలో లోకము ఉండి అంధకారములో పాపమనే ఊబిలో చిక్కుకొని అంధకార బ్రతుకులలో మనుషుల బ్రతుకులు కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు అంధకారములో ఉన్న వాళ్ళకు ఏది కావాలని ఎదురు చూస్తున్నారు? వెలుగు కావాలని ఎదురు చూస్తున్నారు. అంధకారంలో ఉన్న వాడికి వెలుగు ఎందుకని అంటే వాడికి వెలుగు లేదు కాబట్టి వాడు వెలుగు కోసం ఎదురు చూస్తున్నాడు. ఇదిగో నా జీవితము అంధకారంలో పోయింది, గాఢాంధకారంలో నేను చిక్కుకుపోయాను. ఆ గాఢాంధకారంలో నా బ్రతుకులు నేను ఏమి చేస్తున్నా నాకు అర్థం కాలేదు. నేను ఎలా ఉన్నానో నాకు అర్థం కాలేదు. నా జీవితం ఏ విధంగా ఉందో వాళ్ళకి అర్థం కాలేదు. కాబట్టి అంధకారంలో ఉన్నవాడు ఏమి కావాలని ఎదురు చూస్తున్నాడమ్మా? వెలుగు. బాగా వినండి, అంధకారంలో ఉన్నవాడు వెలుగు కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ ఆ వెలుగు రానంత వరకు ప్రతి వాడు దేనికి అలవాటు పడ్డాడు? చీకటికి అలవాటు పడ్డాడు. మీకు అందరికీ బాగా చెప్తానండి, వెలుగు లేకపోతే కొన్ని రోజులు చీకటికి అలవాటు పడిపోతాం. మనకు కొన్ని 10 సంవత్సరాల క్రితం, ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితము మన ప్రాంతాలు అంత కరెంట్ ఎక్కువ ఉండేది కాదు. మన పల్లెలలో కరెంట్ అంత బాగుండేది కాదు. కరెంట్ లేనప్పుడు ఏం చేసామంటే సాయంకాలం 6 గంటలకు కాగానే కిరోసిన్ దీపాలు అంటారు. కిరోసిన్ దీపాలు అంటారు కదమ్మా. ఆ కిరోసిన్ దీపాలు వెలిగించుకొని ఆ దీప వెలుతురులో ఉంటూ జీవనం సాగించే వారిని వెంటనే అనంతరం తర్వాత దీపాన్ని ఆపుకొని దానికి అలవాటు పడిపోయాం. అప్పుడు ఎంతలా చీకటిలోనైనా నడిచిపోయేవా, ఎంత దూరమైనా పోయేవారు. ఈ గ్రామం ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే అప్పుడు లైట్లు ఏమి లేవు. అప్పుడు దారి పొడుగుంటున్నా వీధి దీపాలు ఏమి లేవు. అప్పుడు అలవాటు పడిపోయాం. నడుస్తూ ఉంటే అలవాటు పడిపోతాం, నడుస్తూ ఉంటే అలవాటు పడిపోయాం. ఎవరైనా వచ్చి గప్ప గీపుగా ఉన్నావు ఏం కనపడుతుందంటే కనపడలేకపోయినా అవసరం కాబట్టి వెళ్ళిపోయావు. కానీ ఎక్కడో ఒక చోట ఏం చూసావు? టౌన్కి వెళ్ళావు, పొదిలి ప్రాంతానికి వెళ్ళావు. అప్పుడు పొదిలో ఏం చూసావు? వీధమ్మటి లైట్లు చూస్తూ ఉన్నావు. ఇప్పుడు నీకు అనిపించింది మా ఊర్లో కూడా ఈ లైట్లు ఉంటే బాగుండే, మా ప్రాంతంలో కూడా ఈ లైట్లు ఉంటే బాగుండే. ఆ చీకటిలో పాములు కొడతాయో, తేళ్లు కొడతాయో, పురుగులు వస్తాయో, ఏమొస్తాయో తెలియదని ఆ లైట్ ఉంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే కొత్తగా చూసావు కాబట్టి లైట్ యొక్క విలువ నీకు అర్థమైంది. ఇప్పుడు లైట్ నీ ఇంట్లోకి వచ్చింది, నీ చేతిలోకి వచ్చింది, నీ దగ్గరికి వచ్చింది. లైట్ బాగా నీకు అందరికి అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు లైట్ విలువ నీకు అర్థం కాదు. ఇక్కడ అర్థమైందా వెలుగు విలువ? కరెంట్ వస్తుంది పాత ఏముంది అంటున్నారు, కానీ కరెంట్ ఒక గంటతో లేకపోతే అని విలువ అర్థం. అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే వెలుగు లోకంలోకి వచ్చింది అంటే అంతవరకు ఏం లేదు, వెలుగు లేదు. మనుషులందరూ చీకటిలోనే ఉన్నారు. కాబట్టి ఏమంటున్నారంటే ఇక్కడ బాగా గమనించండి, వెలుగు లోకంలోకి వచ్చింది. కానీ చూడండి అక్కడ ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోకి వచ్చిన కానీ మనుషులు ఎక్కడున్నారంట? మనుషులు ఎక్కడున్నారు? చీకటిలో ఉన్నారు. చీకటి అంటే ఏంటి? అంధకార సంబంధమైన క్రియలలో పాలివారై ఉండకుడి. అంధకార సంబంధమైన క్రియలు ఉన్నాయి. ఏంటి అంధకార సంబంధమైన క్రియలు చెప్పండి, మీకు ఎవరికైనా తెలుసుంటే. అంధకార సంబంధమైన క్రియలు ఏంటి చెప్పండి మీకు తెలుసుంటే. పాపము. పాపం అంటే ఏంటిది ఎవరికైనా తెలుసా మీకు? అమ్మా ఎవరికైనా తెలుసా పాపం అంటే ఏంటిదో? ఏంటి చెప్పండి. పాపం అంటే తెలుసా తెలియదా? తెలియదన్నా ఏంటిది పాపం అంటే? చెడు వ్యసనం. ఇప్పుడు చెడు వ్యసనాలు అంటే అంటే ప్రతిదానికి ఒక అర్థరహితంగా మాట్లాడుకుంటే అర్థమవుతుంది బైబిల్, లేకపోతే మనకు అర్థం కాదు. పాపం అని కానీ ఈరోజు జనాలు ఏమనుకున్నారంటే పాపం అన్నాడు కానీ దాని ఏంటో అర్థం కాల జనాలకి. వాడు పాపం చేస్తున్నాడంటే పాపం అంటే ఏదో తెలియదు జనాలకి. ఇప్పుడు కావాలంటే వెళ్ళి చూడండి, పాపం అని అన్నాడు కానీ దాని అర్థం తెలియదు జనాలకి. ఈరోజు అందరూ పాపంలో ఉన్నారు. పాపం అంటే ఏంటి? చెడు వ్యసనం. చెడు వ్యసనం అంటే ఏంటిది? చెడ్డక్రియలు. చెడ్డక్రియలు ఏంటి అసలు? ఏంటి వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థమైతే చెడు కాదు. పాపం అనగా దేవుడు ఏది చేయొద్దు అన్నాడు అది చేయడమే పాపం. ఏది చేయొద్దన్నాడంటే నీకు నష్టం కలిగించేది ఏది కూడా పాపమే. త్రాగుడు, వ్యభిచారము,
దొంగతనము, అబద్ధములు, బూతు మాటలు, నరహత్యలు, ఇవన్నీ పాపం. కాబట్టి ఈ రోజు పాపం అనే దాన్ని ఫ్యాషన్ గా ఉపయోగించుకుంటున్నారు లోకం. పాపాన్ని ఎలా ఉపయోగిస్తున్నారన్నా? ఫ్యాషన్ అంటే తెలుసా? ఫ్యాషన్ అంటే తెలుసుగా. ఒక ట్రెండ్ ఉపయోగపడి ఫ్యాషన్ అంటారు, ట్రెండ్ అంటారు, జనరేషన్ అంటారు, ఏదో దాంట్లో అంటారు. ఫ్యాషన్ ఉపయోగిస్తున్నారు. తాగకపోతే వాడిని మనిషి అంటారు. ఈరోజు ఎవరి కాలంలోకి వచ్చాడు అనుకోండి, ఎవరి కాలంలో ఉన్నటువంటి మనుషుడు ఏం చేయాలంటే మందు తాగాలి. ఏం చేయాలంటారు? మందన తాగాలి. కనీసం మందు తాగకపోతే తాగకుండా సిగరెట్ ఏం తాగాలంట. అర్థమవుతుందా? మందు తాగకపోయినా సిగరెట్ ఏం తాగాలంట. కనీసం సిగరెట్ తాగకపోయినా ఏం చేయాలంట? వ్యభిచారం చేయాలంట. అలవాటు అయిపోయింది జనాలకి. ఇది ప్రారంభంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నదంటే భయంగానే ఉంది. ప్రారంభం ఎలా ఉందమ్మా? కొత్తగా మందు తాగేవాడు ఎట్లా తయారవుతాను? ఇప్పుడు తాగేటప్పుడు అదంతా తాగితే పాడైపోతాను అమ్మ అంటాడు. ప్రారంభంలో ఎలా ఉంటుందమ్మా? తప్పు చేయాలన్నప్పుడు ప్రారంభంలో ఎలా ఉంటుంది? అయ్యో ఇది తప్పు 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 అంటుంది. కానీ కొన్ని రోజుల్లో ఏమైపోయింది? అలవాటుగా మారిపోయింది. అలవాటు చేసుకుంటున్నారు పాపాన్ని జనాలు. ఎలా అలవాటు చేసుకుంటున్నారంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఏమి రాయబడింది? ఒక చిన్న మాట మీకు అర్థం కావటానికి చెప్తాను. సామెతల గ్రంథంలో అనుకుంటాను, ఒక చిన్న మాట. సామెతల గ్రంథంలో చాలా జాగ్రత్తగా చదువుతాం. సామెతల గ్రంథంలో అనుకుంటాను, మీ అందరికీ అర్థం కావడానికి నేను చదివిస్తాను. చదివినప్పుడు మీరు వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఇది దేవుని యొక్క చిత్తమును జరిగించేటువంటి పరిస్థితి. ఇది దేవుని యొక్క ఉద్దేశములను జరిగించాలని దేవుడు మనందరికీ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని మనందరం కూడా చాలా జాగ్రత్తగా గమనిద్దాం. చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఈ మాటలు విందాం. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథము 14వ అధ్యాయము సామెతల గ్రంథము 14వ అధ్యాయము స్తోత్రం 14వ అధ్యాయము 11వ వచనం జాగ్రత్తగా చదవండమ్మా. 13 ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖము ఉండవచ్చు. ఈ మాట వినండి. సంతోషము తుదకు వ్యసనమగును. సంతోషము తుదకు ఏమవుతుంది? వ్యసనము. సంతోషం అంటే తెలుసు కదా. సంతోషం అంటే తెలుసు కదా. ఏదైనా ఒక పనిని దేనికోసం ప్రారంభిస్తున్నారు జనాలు? సంతోషం కోసం. తాగేది దేనికోసం ప్రారంభిస్తున్నాడు? సంతోషం కోసం త్రాగుడు ప్రారంభిస్తున్నాడు. వ్యభిచారం చేసేవాడు దేనికోసం ప్రారంభిస్తున్నాడు? సంతోషం కోసం ప్రారంభిస్తున్నాడు. దొంగతనం చేసేవాడు దేనికోసం ప్రారంభిస్తున్నాడు? సంతోషం కోసం ప్రారంభిస్తున్నాడు. ಮತ್ತೆ ధూమపానం అంటే చుట్టా బీడి సిగరెట్ తాగేవాడు దేనికోసం ప్రారంభిస్తున్నాడు? సంతోషం కోసం ప్రారంభిస్తున్నాడు. కానీ చివరికి అది ఏమవుతుందంట? చివరికి అదేమో తుదకు అంటే చివరికి ఏమవుతుందంట? అది వ్యసనము. వ్యసనం అంటే తెలుసా? వ్యసనం అంటే తెలుసా? అలవాటు పడిపోయాడు. అది లేకపోతే ఇంకా బతకలేడంట. అది లేకపోతే ఇంకా జీవించలేడంట. ఈ రోజు ఎన్ని కుటుంబాలు, ఎంతమంది బ్రతుకులు, ఎంతమంది జీవితాలు ఇలాగ సంతోషం కోసం ప్రారంభించి చివరికి బానిసలైపోయారో తెలుసా? ప్రారంభించేటప్పుడు సంతోషం కోసమే, ఆనందం కోసం వివాహం అవుతుంది, పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, ఫంక్షన్లు జరుగుతున్నాయి, ఏదో అందరూ సంతోషంగా ఏదో కొద్దిగా తాగుతున్నాము, నువ్వు కొద్దిగా తాగు అని చెప్పారు. నాకు అలవాట్లేదు, అది తాగితే నాకు బాగుండదు, నేను ఎప్పుడు తాగలేదంటే నేను నాకు ఇబ్బంది కాదురా, ఈరోజు సంతోషం ఉన్నాంరా, నలుగురిని కలుసుకున్నాంరా, ఫ్రెండ్స్ అందరం కలుసుకున్నాంరా. సంతోషం కోసం ప్రారంభించారు. ఆ సంతోషం కోసం ప్రారంభించింది చివరికి ఏమైంది? కుటుంబాలే చల్లా చెదరైపోవడానికి కారణమైపోయింది. కుటుంబాలని కోలద్రోయుచున్నది. కుటుంబాలు ఏడుస్తున్నది. కుటుంబాలు బాధపడుతున్నవి. కుటుంబంలో భర్తకు సంతోషం లేదు, కుటుంబంలో భార్యకి సంతోషం లేదు, కుటుంబంలో పిల్లలకు సంతోషం లేదు. కారణం ఏంటంటే సంతోషం కోసం తెచ్చిపెట్టుకున్నావు నీ ఇంట్లో దరిద్రాన్ని.
సంతోషం కోసం నీ కుటుంబంలో తెచ్చిపెట్టుకున్నావు. అది కూడా నలుగురు ఉండదు టీవీ, మన ఇంట్లో కూడా సంతోషం ఉండాలని పిల్లలు చూస్తారని తెచ్చిపెట్టుకున్నావు. దానికి బానిస అయిపోయావు. ఇంట్లో భర్తను మర్చిపోవట్లేదు, పిల్లలను మర్చిపోవట్లేదు, పనికి పోవటం లేదు, ఏమి చేయట్లేదు. సోమరపతిలో ఇంట్లోనే కూర్చున్నా. భర్త వచ్చి ఇంట్లో వచ్చి నీళ్ళు ఇవ్వమంటే తెచ్చుకొని తాగు అన్నావు. అన్నం పెట్టమంటే వేసుకొని తినన్నావు. ప్రార్థన పదాలంటే అవసరం లేదు పో అన్నావు. నువ్వు సంతోషం కోసం తెచ్చుకున్నావు, ఇప్పుడు దానికి బానిస అయిపోయావు. ఈ రోజు జీవితాలన్నీ కూడా తగలబడిపోతున్నాయి. దేని వల్ల? సంతోషం కోసం ప్రారంభించాడు ప్రతి వాడు. సంతోషం కోసం కొంచెం తాగుతానన్నాడు. ఈ రోజు భార్య మెల్లో ఉన్నటువంటి మంగళసూత్రం తీసుకెళ్లి కుదబెట్టి తాగుతున్నాడు. తన భార్యను తాకడ పెట్టి మీరు తాగుతున్నాడు. తన భార్య భర్త ఇంటికి వస్తున్నాడు అంటే భయపడుతుంది. అయ్యో వీడు ఎక్కడ వస్తాడు, గుడ్డలు వేసుకొని వస్తాడు, గుడ్డలు లేకుండా వస్తాడు, ఎక్కడ పడిపోతాడు, ఎవరు తీసుకొస్తాడు, వీడు గుడ్డలు లేకుండా ఇంట్లో ఉన్నటువంటి యవన కాలంలో ఆడపిల్ల నా భర్తను చూస్తే ఏమవుతూ, చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడాలంటే ఏమవుతూ, ఇలాంటి పరిస్థితికి ఎందుకు వచ్చిందంటే వ్యసనం. ఇప్పుడు వీడి దగ్గర పోయి మంచి మాటలు చెప్తే ఎంటారా? మంచి మాటలు చెప్తే ఎంటాడా? ఎందుకంటే వాడు దానికి ఏమైపోయాడంట? బానిస. వాడు దానికి ఏమైపోయాడు? బానిస అయిపోయాడు. ఇప్పుడు వాడు దాన్ని వెళ్తాడా? అది వాడిని అడుగుతా. బాగానండి, వాడు దాన్ని వెళ్తాడా? అది వాడిని అడుగుతా. చెప్పండి అమ్మా. అది వాడిని ఏడుద్ది. ఎలా ఏడుద్దంటే ఉదయం లేవగానే, బాగా ఉదయం లేవగానే ఎవరు గుర్తుకు రావాలయ్యా? భర్తకు కానీ, భార్యకు కానీ, పిల్లలకు కానీ, భార్యకు కానీ, భర్తకు కానీ, కుటుంబంలో ఉదయం లేవగానే వాడి కుటుంబం గుర్తుకు రావాలి. ఒక మనిషికి వాడి కుటుంబం గుర్తుకు రావాలి. ఒక భార్యకి తన పిల్లలు గుర్తుకు రావాలి. ఒక పిల్లలకు తన తల్లిదండ్రులు గుర్తుకు రావాలి. ప్రతి వాడికి వాడి బాధ్యత వాడి గుర్తుకు రావాలి. ఈరోజు బాధ్యతలు గుర్తొచ్చే వాళ్ళు ఉన్నారమ్మా? మా టైం 9:30 10 కాల. ఇప్పుడే నేను మైక్ తీసుకున్నాను. మీరు నిద్రపోతున్నారు, వాక్యం అంటే మీకు అర్థమవుతుంది. నేనేమి ఎంటర్టైన్మెంట్ సినిమా ప్రోగ్రామ్ లేదు ఇక్కడ. నీ బ్రతుకులు నా బ్రతుకులు మన జీవితాలు తగలబడిపోవడానికి కారణం ఏందో చెప్తున్నాను. ఈ రోజు నీకు నిద్ర లేకుండా నీ కుటుంబంలో చేయడానికి కారణం ఏందో ఇక్కడ చెప్తున్నాను. అది బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఈ రోజు అర్థం కాల. ప్రపంచం మొత్తం ఏదేది ఎవరంటే అపవాదే. దేవుడు ఆడుతున్నాడు అనుకున్నాను. దేవుడి చేతుల కింద మనుషులు లేరు. దేవుడి కోరికలకు మనుషులు రావటం లేదు. దేవుడి ఇష్టాలు మనుషులు జరగటం లేదు. దెయ్యం ఇష్టాలే జరుగుతున్నాయి ప్రతి వాడిని. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు బాగా ఆలోచించండి. ఒక మనిషి తన క్రియలు చెడ్డవిగా చేసుకున్నాడు. ఒక మనిషి తన క్రియలను ఎలా చేసుకున్నాడు? చెడ్డగా చేసుకున్నాడు. ఎందుకు చెడ్డగా చేసుకున్నాడు అంటే కారణం ఏంటంటే, ఒకడు దేని చేత జయింపబడును దానికి ఏమవుతాడంట? ఒకడు దేని చేత జయింపబడును దానికి ఏమవుతాడంట? బానిస. మా జాగ్రత్తగా, ఒకడు దేని చేత జయింపబడిన దానికి ఏమవుతాడు? బానిస అయిపోయాడు. మనుషులు దేనికి బానిస అయిపోయారంటే పాపమునకు బానిస అయిపోయాడు, డబ్బుకు బానిస అయిపోయాడు, వ్యభిచారమునకు బానిస అయిపోయాడు, జూదానికి ప్యాకాట్ అంటారు తెలుసు కదా, ప్యాకాట్ అని, బెట్టింగుడు అని. ఇప్పుడు బెట్టింగుడు ఎప్పుడో దొంగతనంగా, ఇది వరకు ఎక్కడో చెట్లలో కొట్టాలు, ఇప్పుడు అంతా ఆన్లైనే. ఇప్పుడు అంతా ఆన్లైనే కదన్నా. జీవితాన్ని తగలబెట్టేస్తున్నాయి. దేనికోసం? ఏదో చేతగానోడు, పనికిరానోడు, తాగుబోతోడు, తిరుగుబోతోడు చేస్తున్నాడు లేదు. అంతా విలువ కలిగినోడు, గొప్ప గొప్ప నాయకులే బెట్టింగ్ వ్యాపారం చేసేది. అంత గొప్ప గొప్పలే బెట్టింగ్ పెడుతున్నారు. ఏంది రాని బ్రతుకులు, ఏంది ఆలోచన? ఎవరైనా ఆలోచించేవాడు ఉన్నాడా? ఎవరైనా ఆలోచించేవాడు ఉన్నాడా? ఎవడు ఆలోచించడం. ఎందుకు ఆలోచించడం లేదంటున్నాడంటే, ఒక మనిషి తన జీవితంలో ఏం చేస్తున్నాడు? ఒక మనిషి తన జీవితంలో పాపం చేయించున్నాడు. అందుకని ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఆ తీర్పు ఇదే, ఎలుగు లోకములోనికి వచ్చిన కానీ తన క్రియలు అట్లాంటివి చెడ్డవి. ఈ రోజు వెలుగుని దేశించేవాడు మంచివాడు అనుకుంటున్నాడంటే తప్పు. చెడ్డవాడికి వెలుగు నచ్చటంలా, చెడ్డవాడికి ఎలుగు గురించి ఆలోచన లేదు. చీకటి పనులకు అలవాటు పడ్డాడు ఆ ఎలుగులోకి వస్తాడా? చీకటి పనులకు అలవాటు పడ్డాడు. అక్కడ చీకటి పనులు అంటే తెలుసు కదా మీకు అందరికి. తప్పు చేయాలనుకున్నాడు, పబ్లిక్ గా చేస్తాడనా? తప్పు చేయాలనుకున్నాడు, కరెక్ట్ గా ఇవ్వంటాడా? సీసీ కెమెరాలు కనపడుతున్నాయి, నువ్వు డబ్బులు ఇవ్వంటాడా? బల్లాకైతే చేతులు ఎందుకు పెడుతున్నాడు? తప్పని. అవి చీకటి పనులు. బల్లా మీద తీసుకుంటే కరెక్ట్, బల్లాకైతే పెడుతున్నాడంటే
చీకటి పనులు వీడి విలువ, వీడి అర్హత, వీడికి ఉన్నటువంటి గుణము, వీడు చేసేటువంటి వాల్యూ, వీడికి ఉన్నటువంటి పద్ధతి అంత గొప్పవాడు తక్కువవాడు, చాలా వాల్యూ కలిగినాడు. కానీ బలాకైన చేతులు పెడుతున్నాడంటే తప్పు. తప్పని తెలుసుకోవడం చేస్తున్నాడంటే వాడికి తప్పు అంటే వాడు ఒప్పుకోడు. ఏంటంట వాడిది తప్పంటే అమ్మాయి ఓకే చూడండి, తమ క్రియలు చెడ్డ క్రియలుగా సహోదరి సహోదరులారా బాగా వినండి. ఎందుకంటే మీ అందరికి మంచి మాట చెప్పాలనుకుంటున్నాను. దయచేసి డిస్టర్బెన్స్ కాకుండా చూడండి. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ తీర్పు లోకంలోనికి వచ్చాను. ఏమని చెప్తున్నాడు చదవండి. ఇక్కడ వెలుగు లోకంలోనికి వచ్చాను, తమ క్రియలు చెడ్డవైనందున. తమ క్రియలు చెడ్డవైనందున. ఎవరి క్రియలు చెడ్డవి? ఎవరి క్రియలు చెడ్డవయ్యా? ఎవరి క్రియలు చెడ్డవి? చెడు క్రియలు చేసే వారి క్రియలన్నీ చెడ్డవే. మనుషులు చెడుకు ఎలా అయిపోయారంట? అలవాటు పడిపోయారు. మనుషులు చెడుకు అలవాటు పడిపోయారు. ఎందుకంటే చెడ్డ కార్యములు చేయటము వాళ్ళకి అలవాటు పడిపోయింది. ఎందుకు చెడ్డ కార్యాలు చేస్తున్నారని చెప్పాను మీకు ఇప్పుడు. మా వినపడుతుందా? ఎందుకు చెడ్డ కార్యాలు చేస్తున్నారని చెప్పాను. ఎందుకు చేశారంటమ్మా? నేను ఇప్పుడు దాకా మీకు 10 నిమిషాలు చెప్పాను కదా. ఎందుకు చెడ్డ కార్యాలు చేశారంట? ఎందుకు చేశారంటమ్మా? మా పిల్లలు చూస్తున్నారు, రోజు చూసి పిల్లడే కదా. అబ్బాయిని బతుకుంటున్నా వాక్యం వినండి. నేను 10 గుంటలు అబ్బాయిని తింటే 2 నిమిషాలు అనండి. నేను గంటలు చెప్పాను. నేను గంటలు చెప్పేది వేరే పనులు జాగ్రత్తగా. ఎందుకు మనుషులు చెడకార్యాలు చేస్తున్నారంట? దేనికోసం చేశారని చెప్పారన్న మనుషులు చెడకార్యాలు? అర్థమైంది నేను చెప్తాను ఇప్పుడు దాకా మీకు అర్థం. దేనికోసం చేశారంట? దేనికోసం? అసలు ఎందుకు స్టార్ట్ అయింది ఆ జీవితంలో? అది సంతోషం కోసం ప్రారంభించాడు. సంతోషం కోసం ప్రతిదీ ప్రారంభించేది అంతే కదమ్మా. సంతోషం కోసం ఇంతకు ముందు కాలంలో ఏదో అష్టాచమాని బాధా కష్టాలను ఆడుకున్నారు. ఎందుకోసం? టైం పాస్ కోసం. టైం పాస్ కోసం ఆడుతున్నారా? టైం పాస్ కోసం ఆడుతున్నారా? దేనికోసం ఆడుతున్నారు? ఇప్పుడు దేనికోసం ఆడుతున్నారు? చాలా చోట్ల ఏం చేస్తున్నారు? బెట్టింగ్లు పెడుతున్నారు. దాంట్లో అలవాటు పడిపోయింది. ప్రతి దానికి అలవాటు పడిపోయారు. ఇది అలవాటు పడిపోయిన తర్వాత వాళ్ళ బ్రతుకులలో వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు. అందుకేమన్నా తెలుసా? ఇదిగో తమ క్రియలు చెడ్డమైనందున. ఎవరి క్రియలైతే చెడిపోయినాయో, ఎవరి జీవితాలైతే చెడ్డ క్రియలకు అలవాటు పడ్డాడో, ఎవరైతే చెడు చేయడానికి అలవాటు పడ్డాడో, వీడు దేన్ని ప్రేమించడంట? వెలుగును ప్రేమించడు. ఇప్పుడు ఇది అంటాడు, ఏంద్రా ఈ గోళ అంటాడు. ఇది గోళ వాడికి. ఎందుకు గోళ అనిపించింది నేను చెప్తున్నాను? వాడి గురించి చెప్తున్నా అంటాడు. మొత్తం నా గురించి అంటే నీ గురించి నాకు తెలుసు అని పేరు. మీ ఊర్లో నాకు తెలుసమ్మా. ఏనితాడు ఏనిటాడు తెలుసా? బైబిల్ చెప్పింది చెప్తున్నాను. మనుషులు చెడు పనులకు అలవాటు పడ్డాడు. వాడి జీవితంలో వాడు చేస్తున్న చెడు పనుల వల్ల వాడికి ఇది తప్పని వాడికి తెలుసా తెలియదా? ఇప్పుడు చెప్పండి మీరు, తెలుసా తెలియదా? చెప్పాలి, మీరు అందరూ చెప్పాలి. ఇక్కడికి వచ్చి మీరు అందరూ చెప్పాలి. వాడు చేసే పని తప్పని వాడికి తెలుసా తెలియదా? తెలుసమ్మా? నేను తాగుతున్నాను, ఉదాహరణ చెప్తున్నాను, ఎగ్జాంపుల్ గా. నేను తాగుబోతుంది. నేను తాగడం తప్పని నాకు తెలుసా తెలియదా? తెలుసమ్మా? తెలుసు. మరి తెలిసినా నేను ఎందుకు చెప్తున్నాను? వ్యసనం. వ్యసనం అయిపోయింది. బానిసగా మారిపోయాను. ఎందుకు బానిసగా మారిపోయానంటే నా జీవితంలోనికి ఏమైపోయింది తెలుస్తుంది? ఇమిడిపోయింది. అప్పుడప్పుడు కొన్నిసార్లు చెప్తారు, పాము కొలిసినప్పుడు వెంటనే తీసుకొని లేకపోతే అక్కడ కట్టుకట్టమంటారు. ఎందుకంటే ఆ విషయం ఏమవుతుందంట, శరీరం మొత్తము ఇమిడిపోయి మనిషిని ఏం చేస్తుంది? చంపేస్తుంది. అలాగే ఈ చెడు వ్యసనము కూడా మనిషి యొక్క శరీరంలో అంటే ఆ యొక్క ఆలోచనలలో ఇమిడిపోయింది. ఈ ఆలోచనలోకి వెళ్ళిపోయి ప్రతి వాడిని బలహీనపరిచేసింది, ప్రతి వాడిని శోధించుతుంది, ప్రతి వాడిని నాశనానికి దగ్గర చేస్తుంది. వీడికి తెలుసు ఇది తప్పని తెలుసు. అందుకని చూడండి, సాయంకాల సమయంలో కానీ ఉదయకాల సమయంలో కానీ వాడు మాట్లాడేటప్పుడు అంటాడు, రేపు దాని నుంచి నేను ఈ పని చెయ్యనని ప్రతివాడు అనేవాడు.
ప్రతి ఒక్కడు అనేవాడు, రేపటి నుంచి నేను ఇది చెయ్యను, రేపటి నుంచి ఈ పని నేను చెయ్యను, రేపటి నుంచి చేయను. అప్పుడు ఏమంటాడు తెలుసా? లేక లేక పుట్టినటువంటి కొడుకు మీద ఒట్టి పెడతాడు, కట్టుకున్న భార్య మీద ఒట్టి పెడతాడు, కట్టుకున్న భర్త మీద ఒట్టి పెడుతుంది, పిల్లల మీద ఒట్టి పెడతాడు. ఏమంటారు తెలుసా? ఇప్పుడు దాకా తప్పు చేశానండి, రేపు దాకా నేను తప్పు చేయనండి. ఏడేమంటారు తెలుసా? ఇప్పుడు దాకా నేను పాపం చేశాను, రేపు దాకా పాపం చేయను. ఎందుకోసం చెప్పాడు? అప్పుడు మనసు నాకు నిజమే, నా మీద ఒట్టి పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా మానుకుంటాడు, నా మీద ఒట్టి పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా మానుకుంటుంది అని ఒక భ్రమలోకి వెళ్ళిపోతాడు. ఉదయం కాగానే ఈడు దాని స్వాధీనంలోకి వెళ్ళిపోయాడు కనుక అది ఏం చేస్తుందంట? ఈడ్చుకుపోతుంది. ఏం చేస్తుందమ్మా? ఈడ్చుకుపోతుంది. అందుకని ఇక్కడ అదే చెప్తున్నాడు, తన క్రియల చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించని. ఎందుకంట? దుష్కార్యము చేయు ప్రతి వాడు. ఎవడంట? దుష్కార్యము చేయు ప్రతి వాడు. చేయు అనగానే దుష్కార్యమును అభ్యసించు ప్రతి వాడు వెలుగును ద్వేషించును. అంటే మంచి చెప్పేటువంటి వాక్యాన్ని ద్వేషించేది ఎవరంట? మా వాక్యం ద్వేషించేది? ఇప్పుడు యేసు ప్రభు గురించి చెబితే వద్దనేది ఎవరంట? చెడు పనులకు అలవాటు పడ్డోడే వాడు ఎవడైనా, నేనైనా, నువ్వైనా, ఎవరైనా. ఎందుకంటే ఇక్కడ పోయిన తర్వాత, ఎక్కడికి పోయిన తర్వాత కూడా బైబిల్ గ్రంథం గురించి వాక్యం చెప్తుంటే మనం ఎవరిని వాడికి ఇబ్బంది పెట్టడం, ఎవరి మనసును నొప్పించడం, ఎవరికి సంబంధించిన వాటిని మేము చెప్పము, ఇవన్నీ వదిలేయండి, ఏంటి చెప్పము. చెప్పేది ఏంటంటే నువ్వు చేసే పనుల వల్ల నీకేమన్నా లాభమా? ఏమి లేదయ్యా. నీకు లాభం లేనప్పుడు వాటిని వదిలిపెట్టమంటే నా పనులు వదిలిపెట్టమంటానికి నువ్వెవరని అడుగుతున్నావు. వాటి వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమైనా ఇబ్బందికరం ఉందా? చూడండి, దుష్కార్యములు చేయబడి చీకటి కార్యములు చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషిస్తున్నాడు. ఈ రోజు యేసు ప్రభు గురించి సర్వలోకానికి వెళ్ళి చెప్పాలంటే మొట్టమొదట మనకు ఆడ ఉండవలసింది ఏం తెలుసా? దేవుని జ్ఞానం మనలో ఉండాలి, దేవుడి గురించిన సత్యం మనలో ఉండాలి, దేవుడి ఇష్టాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి, దేవుడికి నచ్చినట్టుగా నువ్వు బతకాలి. మొదట నువ్వు బతికితే పక్కనోడికి చెప్పడానికి నీకు అర్హత ఉంటుంది, నువ్వు జీవిస్తే పక్కనోడికి చెప్పడానికి నీకు అర్హత వస్తుంది. ఇక్కడికి వచ్చి బైబిల్ పట్టుకొని వచ్చి యేసయ్యా నీకు స్తోత్రములు, యేసయ్యా నీకు వందనములు అని చెప్పి స్తోత్రం చెల్లించమని ఇలా పాట పాడి ఇంటికి పోయిన తర్వాత తానా తందానా డీజే బాక్సులు పెట్టుకొని డాన్సులు వేస్తూ, జిద్దులు వేస్తూ, పెళ్ళిళ్ళ కాడ రికార్డ్ డాన్సులు పెట్టుకుని అమ్మాయిలు తెచ్చుకొని సిగ్గు లేకుండా డాన్స్ చేస్తుంటే మళ్ళా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తుంటే ఎవరు నమ్మాలి? పాస్టర్ గారు వచ్చినప్పుడేమో పాస్టర్ గారు లాగా మాట్లాడతారు, పాస్టర్ గారు లేనప్పుడేమో జీవితాలు మొత్తం తగలబడి వచ్చాయి. ఎవరు ఎలా వాళ్ళకి ఉపయోగం ఉంది? ఎందుకు బైబిల్ చెప్తున్నాడంటే ఇక్కడ వెలుగును ద్వేషిస్తున్నారు ప్రతి వారు. ఎవరి కాలంలో ఉన్న పిల్లలు ఉన్నారు కదమ్మా, ఎవరైనా చాలా మంది ఉన్నారు కదా, ఎవరిస్తులో ఉన్న వాళ్ళకి ఎవరినైనా నువ్వు చేసేది తప్పు అని చెప్పే దమ్ము ఎవరికి లేదు. ఎందుకు లేదంటే ఏమవుద్ది? నీ గురువు తప్పు చేస్తున్నాడయ్యా, చిన్నపిల్లవాడు తప్పు చేస్తున్నాడంటే వాడు చేస్తే నాకెందుకు? ఎందుకు చెప్పలేకపోతున్నారు మా పిల్లల తల్లిదండ్రులు? ఈరోజు ఎందుకు చెప్పలేకపోతున్నారు చెప్పండి? ఎందుకు చెప్పలేకపోతున్నారు చెప్పండి? కరెక్ట్ చెప్పండి. మీరు తెలిస్తే నేను చెప్తాను, చెప్తే ధన్యులే. చెప్పడం వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకు చెప్పలేకపోతున్నారు వీళ్ళు? ఎందుకు చెప్పలేకపోతున్నారు తెలుసా? ఎవరికన్నా ఎందుకు చెప్పలేకపోతున్నారు? వీళ్ళే కరెక్ట్ లేరు కనుక. వీడు కరెక్ట్ ఉంటే వాడు చెప్పాలిగా. నువ్వు పర్ఫెక్ట్ ఉంటే నువ్వు చెప్పగలవుగా. వీడు పొద్దుడు దాకా 4 అంశాలు వేసి ఇంటికి వచ్చి నాకు పిల్లోడు కూర్చొని టీవీ చూస్తా, చదువుకోకుండా పుస్తకాలు మొత్తం పక్కన టీవీ ముందు కళ్ళు అప్పగించుకొని చదువుతుంటే రే చదువుకొని చెప్పే హక్కు దీనికి. భార్య చెప్పగలరా? ఏమే పొద్దుగు క్లాస్ సీరియల్ చదువుతుంది, పిల్లల పుస్తకాలు తీసుకొని చదవరా, మంచిగా చదువుకుంటే మీకు ఉద్యోగాలు వస్తే మంచిగా విలువ ఉంటుందా, మీకు వాల్యూ దొరికిన వాళ్ళు అవుతారని చెప్పగలరా? చెప్పలేరు. వాడి బతుకోడు బతికిపోతాడు, వాడి జీవితం వాడితే, వాడు సావాడి చెప్తాడు, నా బతుకు నేను బతికేస్తున్నాను అన్నట్టు మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎందుకు చెప్తున్నాను సహోదరులారా? దుష్కార్యములకు అలవాటు పడ్డారు మనసు. దేవుడు మనసులో పుట్టించినప్పుడు ఎలా పుట్టించాడంట? యథార్థవంతులుగా పుట్టించను, కానీ మనసుల్లోనికి లేనిపోని కలతలు తెచ్చుకొని పాడైపోయి ఎవరికి మంచిది నచ్చుద్దా? ఈరోజు దేవుని వాక్యం చెప్తున్నాము రండి, ఎవరు రారు. కొత్త సినిమా రిలీజ్ అయింది, సినిమా హీరో వస్తున్నాడు అంటే కుప్పలు వస్తారు జనం. ఏముంది? ఏమీ లేదు. అలవాటు పడిపోయారు అన్నిటికీ.
అందుకనే బైబిల్ చాలా చక్కగా చెప్తుంది, మనుషులు చేయు ప్రతి పాపమునకు దేవుడు బాధపడుతున్నాడంట. బాధపడి తన సేవకులను పంపిస్తున్నాడు. మీరు వెళ్ళి చెప్పండి, మీరన్నా చెబితే వాళ్ళు బాగుపడతారేమో. వాళ్ళకు చెప్పకపోతే, వాళ్ళు మారకపోతే రేపు ఆరిన అగ్నిలో వాళ్ళు తగలబడుతుంటే నేను ఓర్చుకోలేను. ఎక్కడైనా వెళ్ళి చెప్పమని దేవుడు పంపిస్తున్నాడు. వెళ్ళి చెప్పాల్సిన వాడు కరెక్ట్ చెప్పటంలా. ఈ రోజు తప్పు చేసేవాడికి వెళ్ళి తప్పని చెప్పటంలా. చెబితే రేపు పొద్దున మమ్మల్ని మందిరానికి రానిలేని భయం. నువ్వు తప్పు చేస్తున్నావు చెప్పాలంటే. ఎందుకు చెప్పాలంటే చెప్పకపోతే వాడు మారడు. తప్పు దారిలో పోయేవాడికి చెప్పాలి. ఇప్పుడు నేను ఉదాహరణకు ఇక్కడ నుంచి పొదిలేయాలనుకోండి, ఇటు బడి వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఎక్కడికైనా నేను పొదిలిపోతున్నాను అనుకోండి, నాకెందుకు వాడుతున్నాను అనుకోండి, నేను ఎక్కడికి పోతానా? పొదిలిపోతానా? వెళ్ళిపోతా ఉంటాను. మంచి కలిగినాడు, అయ్యో తెలియక అడ్డదారిలో పోతున్నాడు, ఇటు పోతే ఈడు ఇబ్బందులు పడతాడు, వదిలట్టు కాదన్నా ఇటు వల్ల పోమని చెప్పిండు అనుకోండి, వాడిని ఏమంటాను నేను? నాకు తెలుసు అయ్యో, నాకు తెలిసిన నువ్వు చెప్పకపోతే అంటే చెప్పేటువంటి అర్హత మనుషులకు లేదు. చెప్పినా వినేటువంటి పద్ధతి మనుషుల దగ్గర లేదు. అందుకని యేసు ప్రభువు చాలా చక్కగా మాట్లాడి చెప్తున్నాడు, ఎవడు వెలుగును ద్వేషిస్తాడంటే చెడ్డ వ్యసనాలకు అలవాటు పడ్డాడు, చెడు కార్యాలకు అలవాటు పడ్డాడు, చెడు తలంపులకు అలవాటు పడ్డాడు, చెడు పనులకు అలవాటు పడ్డాడు. ఏం చేస్తున్నాడు? యేసు ప్రభువు వారిని ద్వేషిస్తున్నాడు. వీడికి చెడు అంటేనే ఇష్టం, మంచి ఇష్టం లేదు. చెడ్డ దానిలోనే అలవాటు పడిపోయాడు, చెడ్డదానికే బానిసైపోయాడు, చెడు కోరికలకి అలవాటు పడిపోయాడు. సంతోషం కోసం ప్రారంభించాడు, కుటుంబాలని విడాకులుగా తెచ్చుకున్నారు. ఈరోజు ఎంతో సంతోషం కోసం ప్రారంభించాడు, తన జీవితంలో ఉరేసుకుని చచ్చిపోతే బాగుండని పొజిషన్ తెచ్చుకున్నారు. ఈరోజు ఎంతో మంది సంతోషం కోసం ప్రారంభించాడు, అదే చివరికి ఎయిడ్స్ వ్యాధి రావడానికి కారణమైంది. సంతోషం కోసం ప్రారంభించాడు, అదే చివరికి చెర్లపల్ల జైల్లో పోగబెట్టింది తీసుకెళ్ళి. సంతోషం కోసం ప్రారంభించాడు, ఎదుటి వాళ్ళ తాలిబొట్టులు దించాడు. ఈరోజు సంతోషం కోసమే. కానీ నీ వల్ల ఎన్ని కుటుంబాలు ఏడుస్తున్నాయి, నీ వల్ల ఎంతమంది బాధపడుతున్నాడు, నీ వల్ల ఎంతమంది ఏడుస్తున్నారు, నీ వల్ల ఎంతమంది ఇబ్బందులు పడుతున్నాడు ఆలోచించేవాడు ఒక్కడైనా ఉన్నాడా? మనుషుల ఆలోచన లేదమ్మా. జంతువులకైతే ఆలోచన లేదు, మనుషులకు ఆలోచన ఉంది కదా, ఆలోచించాలి కదా. ఇప్పుడు నా కుటుంబంలో నన్ను ఎవరైనా బాధ పెడితే, నా భార్యను ఎవరైనా చెరపెడితే నేను బాధపడతాను లేదా? మరి ఎదుటివాడి భార్యతో నేను చెరపడ్డప్పుడు వాళ్ళు బాధపడతారని ఆలోచన ఎందుకు లేదు? వాడిని అలాగా చీకటిలోనికి తీసుకుపోయిందంట బైబిల్ గ్రంథం. వాడి చేయి లేదు, వాడికి తెలియనట్టుగా వాడి భ్రమలోనికి వెళ్ళిపోయాడంట. అందుకేమంటున్నారు తెలుసా? దేన్ని ప్రేమిస్తున్నారంట మనుషులు? వెలుగుని ప్రేమించక చీకటినే ప్రేమిస్తున్నారు. ఎందుకంటే చీకటిలో దేవుడికి కానరాదు కదా, ఏ తప్పు చేసినా. అంత బడుగులు మంది చేస్తారు వేసిపోతారు. మేము ప్రాంతం కట్టించట్టు పోతుంటాం, అప్పుడు పోతుంటాం, రోడ్లో కూర్చుంటారు. ఇంత బడుగు మంది చేసాలు తీసుకొని చెల్లు లైట్లు వేసుకొని అక్కడ కూర్చొని తాగుతుంటారు, తింటుంటారు. ఇళ్ళల్లో పడతాం, ఇల్లువా వాళ్ళకి పెళ్లిళ్ళు కాలేదా, వాళ్ళ భార్య లేరా, వాళ్ళ తల్లిదండ్రులు లేరా? ఆ రోడ్లో మీకు ఎవరు తింటారు నైట్ పూట? ఎక్కడ ఉంటాయి? అప్పుడప్పుడు మేము చిన్నప్పుడు మా నాన్న చెప్తుంటారు, నైట్ కూడా 10 11 అన్నానికి పెట్టమంటారు. ఏమంటారంటే దెయ్యాలు తినేది తింటాడు వేదిన అంటారు. దెయ్యాలు తినేది నైట్ పూట. అవును, మరి వీళ్ళు పట్టిన దెయ్యాలు అలాంటి రోడ్ల మీద చెట్ల మట్టి గుట్ల మట్టి పుట్ల మట్టి చేస్తున్న తింటున్నారు. కానీ పిల్ల దగ్గరికి వచ్చి తల్లి తండ్రితో సంతోషంగా కూర్చొని ఏ రోజైనా అన్నం తిని వాళ్ళతో కొన్ని బాధలు చెప్పుకునే బతుకులు ఉన్నాయి. ఈ రోజు ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే మంచి చెబితే నిన్ను కూడా ద్వేషిస్తాడు నీ కొడుకు, మంచి చెబితే నిన్ను కూడా తిడతాడు నీ కొడుకు, మంచి చెబితే నిన్ను కూడా అసహించుకుంటది నీ కూతురు. ఎక్కడదాను నాకు చెబుతాను ఏంది అంటే నువ్వు తిక్కడదాని దాని దృష్టిలో, వాళ్ళ దృష్టిలో నువ్వు జ్ఞానం లేనివాడు, వాళ్ళ దృష్టిలో నువ్వు మంచి మాట చెప్తే నాన్న నీకు చదువు రాదే కదా, నువ్వేది నాకు చెబుతాను. ఇప్పుడు ఇదే నా ప్యాసను. ఏం ప్యాసను రా? నేను నా కష్టపడి తిని తినక ఉండి లేక నేను మీ అమ్మ ఇద్దరు కూడా రాత్రి నిద్రలో మానుకొని ఏదో 4 రూపాయలు సంపాదిస్తే ఈ రోజు నువ్వు ఫ్యాషన్ అని మొత్తం తగలబెడుతున్నావు. ఏం ఫ్యాషన్ నీ ఫ్యాషన్ అని అడగాలని ఉన్నది, కానీ అడిగితే ఎక్కడ ఉరేసుకొని చస్తారని భయం అడగట్లా, అడిగితే ఎక్కడ ఇల్లు పెట్టి వెళ్ళిపోతాడని భయం అడగటంలా. గుండెలో తలుపుపోతుంది. ఏంటి ఇలా తయారైపోయాడు? ఇంతట్లోనే ఇది చూడటానికే నేను ఇంకా జీవించింది. నేను అప్పుడే చచ్చిపోయి ఉంటే ఈ ఘోరం నా కళ్ళతో చూడకుండా ఉండేవాడిని అనుకుంటాను. కట్టుకున్న భార్య ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకొని ఎక్కడో తిరుగుతుంటే ఇంటికి తీసుకొస్తున్నప్పుడు భుజాల మీద మోసుకొని వస్తున్నప్పుడు ఈయన ఎప్పుడో మొయ్యాడు, ఇప్పుడే మోసుకొని వస్తున్నారు ఏంటంటే ఇంకా ఆ తల్లి ఆ మంచంలో పడుకొని ఏడుతున్న కడుపు కోత వాడికేం తెలుసు?
ఇలాంటి పరిస్థితులకు ఎందుకు పోయాడంటే సాతాను మరులు కొరపబడి ఏడ్చకపోతుంది ప్రతి వారిని. ఈడ్చుకొని పోతుంది. అప్పుడప్పుడు మీరు అంటారు చూడండి, మరుల మంది అంటారు కదా, మరుల మందులు గిల్లు మందులు ఏమి లేవు భూమి మీద మీరు అనుకుంటారేమో. మరుల మందు కాదు, మాటల చేత మరులు కొరపబడ్డారు అందరూ కూడా. ఆ వ్యసనాల చేత మరులు కొరపబడ్డారు, వాటికి బానిసైపోయారు. వాళ్ళు ఏమి చేస్తున్నారో వాళ్ళకి తెలియటం లేదు, వాడు ఏం బతుకుతున్నాడో వాడికి తెలియటం లేదు, వాడు ఎలా జీవిస్తున్నాడో అర్థం కావటం లేదు. సాయంకాల సమయం ఉదయం 9 గంటలకు పోయి సాయంకాలం 5 గంటలకు ఎందుకు వస్తే 500 రూపాయల కూలి వస్తే నేను ఈ యొక్క 500 రూపాయలు తీసుకెళ్ళి నా భార్యను నా బిడ్డలకు సంతోషంగా పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఈ రోజు లేరు. తిన్నానా, తాగానా, తిరిగానా, ఎంజాయ్ చేశానా. భార్య వచ్చి ఏందయ్యా ఇంట్లో పరిస్థితి ఏంటంటే నువ్వే ఎట్ట సంపాదించది ఇంకా బయటికి గడప దాడితే బరి తెగించిందంటావా? గడప దాడితే బరి తెగించింది అంటావా? అంటే నువ్వు పెట్టవు, చేసుకొని చేస్తే బరి తెగించింది అంటున్నావు. ఎట్ట బతకాల బతుకు? కన్న తల్లిదండ్రులు చెప్పుకుంటే ఏమంటారంటే పెళ్ళి 2 రోజులు నీ భర్తను నీ మాట లేదంటే నువ్వు ఎట్టాడదాని వాళ్ళకు చెప్పుకోలేక ఏళ్ళకి చెప్పుకోలేక ఆ పిల్లల భవిష్యత్తుని ఎలా అయిపోతున్నాయో తెలుసా? జ్ఞానము కలిగి ఆలోచించేవాడు. అందుకే ఇక్కడ యేసుప్రభువు మాట్లాడుతున్నాడు, ఇదిగో చీకటి కార్యములు చేయి ప్రతి వాడు వెలుగునంతకు రాడు. ఎక్కడికి రాడంట? వెలుగునంతకు రాడు. వెలుగునంతకొస్తే ఏమవుతాడు? బాగుపడతాడు. హింసకుడు, దూషకుడు, హానికరుడైనటువంటి సౌలు పౌలుగా మారి ఏమయ్యాడమ్మా? బాగుపడ్డాడు. ఈరోజు ఎంతమంది బాగుపడాలని ఆలోచిస్తున్నారు చెప్పండి? ఎవరికైనా ఒక్కరికైనా బాగుపడాలని ఉందా? ఒకవేళ మర్చిపోయి ఈ బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకొని యేసు ప్రభువుని నమ్ముకున్నానని అడుగులు అడిగేసుకుంటూ ఎవరిని పట్టించుకోకుండా వస్తుంటే వాడికి ఏం పేరు పెట్టారన్నా? చాతగానోడు. వీడికి రోసం లేదు, వీడికి సీమనెత్తులు లేదు, వీడికి సిగ్గు శరమ లేదు. ఎందుకు? యేసు ప్రభువుని నమ్ముకొని ఎవరితో మనకేం పని, ఎందుకు మనం వాటిని పట్టించుకుంటే పాడైపోతాం అనుకుంటున్నాను రెచ్చగొడుతున్నారు ఇంకా జనాలు. ఎందుకంటే నీకు రోసం రాలేదా అంటే నీ మాటలు అంటే నీకు అనిపించడం లేదా? నేనైతేనా? వీడికి తెలుసు ఓరక మాట పాడేసుకుంటే జీవితం పాడైపోతుందని వీడికి తెలుసు, కానీ కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఎందుకు తెలుసా? నా దేవుడు ఉన్నాడని. అందుకే ప్రియ సహోదరులారా, ఈరోజు సువార్త అన్ని చోట్ల వెళ్తుంది, అంతరకు వెళ్తుంది. సెల్ ఫోన్లలో చెప్తున్నారు, టీవీలలో చెప్తున్నాడు, ఎక్కడ పెట్టినా రోజు ఒక మీటింగ్ జరుగుతుంది, ప్రతి గంట ఒక వాక్యం చెప్తూనే ఉన్నారు. కానీ ప్రజలు మాత్రం మారటం. అర్థమవుతున్నాను? ప్రతి చోట కావాలని చూడండి, అక్కడ అతికించారు వీళ్ళు మీటింగ్స్ అని, అక్కడ అతికించారు మీటింగ్స్ అని, అక్కడ చెప్తున్నారు మీటింగ్స్ అని, ఈ ఊర్లో మీటింగ్, ఆ ఊర్లో మీటింగ్, ఈ ఊర్లో మీటింగ్, వాక్యములు. ఇంతకుముందు ఎక్కడో ఒక చోట, ఇప్పుడు టీవీ ఛానల్ ఆన్ చేస్తే 10 ఛానళ్ళు, 15 ఛానళ్ళు, యూట్యూబ్ ఆన్ చేస్తే అందరి ఛానల్ వాక్యాలు వస్తున్నాయి. కానీ మనుషులు మారటం లేదు. ఎందుకంటే వాక్యం ఎక్కడికి పోవాలి అక్కడికి పోవటంలా, వాక్యాన్ని కూడా టైం పాస్ కోసం తినేవాళ్ళు అయిపోయారు ఈరోజు. దేనికోసం ఉంటున్నారమ్మా? టైం పాస్ కోసం. భక్తి కూడా ఏమైపోయింది? జనాలకు భక్తి ఏమైంది? ఇందాక వ్యసనం అన్నామన్న. వ్యసనం అంటే ఏంటిది? వ్యసనం అంటే అలవాటు అన్నారు. ఇప్పుడు భక్తి కూడా జనానికి ఎలా మారిపోయింది? అలవాటు అయిపోయింది. ఆదివారం వచ్చామా, పొద్దున్నే లేచామా, స్నానం చేసామా, బైబిల్ తెచ్చుకున్నామా, ఇక్కడ కూర్చున్నామా, ఏదో 2 పాటలు పాడాడా పాస్టర్ గారు, 2 వాక్యాలు చెప్పాడా, ఇంటికి పోయామా, బైబిల్ ఆడబెట్టామా, మన పని మనమే. అలవాటు అయిపోయింది. మారు మనసు రాలా జనాల దగ్గర. నిన్నటిదాకా నేను ఇలా చేస్తున్నాను, ఈ రోజు దేవుడు నాతోనే మాట్లాడాడు, నా బ్రతుకులో నేను మారాలి, ఈ చెడు మానుకోవాలి, ఈ వ్యసనాన్ని మానుకోవాలి, ఈ అలవాటు మానుకోవాలి, దీని నుంచి నేను దూరం రావాలి, నా గురించి, నా కుటుంబం గురించి, నా గ్రామం గురించి నేను ప్రార్థన చేయాలి. వీళ్ళందరూ రేపు నరకానికి పోతే దేవుడు నన్ను అడుగుతాడు. కూడా ఒక బాధ్యతతో ప్రార్థన చేసేవాడు కరువైపోయారు సంఘంలో. ఒక బాధ్యత తీసుకొని ముందుకు వచ్చేవాళ్ళు లేరు ఈరోజు. ఎందుకు నాకేమో అనుకుంటున్నారు, కానీ దేవుడు ప్రతి వాడిని లెక్కడుగుతున్నాడు. ఈరోజు నేను అడుగుతున్నాడు, నీ ఇంటి పక్కనోడే పాడైపోతుంటే నీకెందుకు మనసు కలగలేదు? నీ ఇంట్లో వాడే పాడైపోతుంటే నీకెందుకు అనిపించలేదు? ఏదైనా ఒకరోజు వాళ్ళకి సువార్త చెప్పించావా? ఏదైనా ఒకరోజు వాళ్ళకి వాక్యం చెప్పించారంటే చెబితే వింటయ్యా. వినే పని అయితే అందరు చెప్పరాన్నా? మేము సువార్త చేయడానికి 5 ఊర్లకు వెళ్తుంటాము. ఏమంటారు తెలుసా? అన్న ఏడెందుకన్నా ఊరి అవతల ఆడబెట్టమన్నారు. నేను ఒకటే చెప్తాను, అక్కడ కాదు కావాల్సింది ఇక్కడే చెప్తాను. ఈసారి బాగున్నదన్నాడు. ఏం చేస్తా? నేను తప్పు చేస్తున్నాను, నేను చెప్పే పనిది రికార్డ్ చేస్తాను. మీరు చూడండి, నేను చెప్పిన మాటలో మిమ్మల్ని ఎవరినైనా ఏమన్నా అంటే కొట్టండి అన్నా.
నేను చెప్పిన మాట మీకు ఎవరికైనా ఇబ్బంది అయితే చెప్పండి అన్నాను. అన్న నా గురించి చెప్పేవాటే నువ్వేమైనా వ్యభిచారం చేస్తున్నావంటే లేదన్న, మరి నీ గురించి నేను చెప్పలేదుగా. నువ్వేమైనా తాగుబోతులు కుటుంబాన్ని పాడు చేసుకున్నట్టే లేదు, నీ గురించి నేను చెప్పలేదుగా. నువ్వేమైనా జోదాక ఇల్లు ఏమైనా తాకడి పెట్టినట్టే లేదు, నీ గురించి నేను చెప్పలేదుగా. మరి నీకు ఎందుకు బాధ? నీకు బాధ ఉండకూడదుగా. అంటే నువ్వు బాధపడుతున్నావంటే నన్ను నువ్వు బానిస అయ్యావు. నువ్వు బానిస అయిపోవటం వల్ల నీ కుటుంబంలో ఎంతమంది నీ కోసం ఎడుతున్నారో నీకు తెలుసా అన్నది కదా. నీ కోసం ఎంతమంది ఎడుతున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నా భార్య సంతోషం ఉంది అనుకుంటున్నావు. నువ్వు ఇంటికి వచ్చేదాకా వండిన అన్నం అక్కడ పెట్టి భర్త వస్తాడు ఎదురు చూసి ఆ గుమ్మం దగ్గర నిద్రపోతుంది. ఎన్ని రోజులు నిద్ర లేకుండా పడుకుందో తెలుసా నీ కోసము. ఎన్ని రోజులు వండిన అన్నం ఉదయాన్నే కుక్కలకి వేసిందో తెలుసా నీ కోసము. అన్న ఎందుకంటే నాకు సంతోషం ఉందంట. రే ఇందాక అది చెప్పాను, నేను చెప్పాను రే సంతోషం కాదురా, ఒకడు పైకి నవ్వుచుండినను హృదయం ఏముందంట దుఃఖం ఉంటది. పైకి నవ్వినంత మాత్రం నిజం కాదు, లోపల ఉన్నది అసలు బాధ. అది కనిపెట్టురా, అప్పుడు నీ జీవితం మారుతుందని చెప్పాను నేను. నిజంగా ఎందుకు సహోదరి వాళ్ళు చెప్తున్నానంటే యేసు ప్రభు వాక్యం అంటే ఈ రోజు చాలా మంది ఏదో పోయి అయి దేవుడు కాదు దేవుడు ఇట్లాంటి చెప్తున్నారు. వీటి గురించి అసలు మాట్లాడాల. బైబిల్ మాట్లాడింది ఏంటంటే ఈ రోజు విగ్రహారాధన అని అదే లేదని వీటి గురించి అసలు అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో పాపం నుంచి బయటికి తీసుకురావాలి ప్రజలు, వ్యసనాల నుంచి బయటికి తీసుకురావాలి ప్రజలను. వ్యసనాలకు బానిసలైపోయారు ప్రజలు. ఎక్కడ బానిసలైపోయారంటే క్రైస్తవ కుటుంబాలలోనే బానిసలైపోయారు. ఏ ఇంట్లో టీవీ లేని కుటుంబం చెప్పండి. టీవీ ఎందుకోసం పెట్టుకున్నారని పాస్టర్ అడిగితే వాక్యం కోసం పెట్టుకున్నామని అంటారు. ఎన్ని గంటలు చూస్తారు వాక్యం రోజు మీ టీవీలో? అరగంట చూస్తారా? అసలు వాక్యం ఛానల్ ఆడిందో కూడా తెలియదు. ఎప్పుడైనా వాక్యం వింటే వాక్యం ఎలా ఉంటుందో తెలుసు కదా. అదే లేదు, పెట్టుకుంది దానికోసమే. చూసేదంతా దరిద్రమైన పోరాటం. ఎందుకంటే మిమ్మల్ని అయితే తప్పని చెప్పట్లేదు. ఈ రోజు నువ్వు అనుకుంటున్నావు మేము నలుగురినేనన్నా దేవుని మందిరానికి వచ్చిందని మీరు అన్నారు. సంతోషం. నాకు ఇంకొక బాధ పడేసింది. మీ నలుగురు 4 లక్షల మందిని సంపాదించేటువంటి గొప్పవాళ్ళు అవుతాం. ఎప్పుడు అవుతామనంటే ప్రపంచానికి వచ్చింది ఎంతమంది యేసుప్రభులు అన్నా? ఎంతమంది యేసుప్రభులు వచ్చారు? ఒక్కడే. ఈరోజు ఒక్కడేమే ప్రపంచానికి ఆదర్శంగా నిలబడలేదా? ఒక్క పౌలు గారు దేశాలన్నీ మారలేదా? సమరయ స్త్రీ ఎంతమంది? ఒకటే కదా. ఒకటే ఒక ప్రాంతాన్ని మార్చలేదా? ఈరోజు మనం ఎందుకు మార్చలేకపోతున్నాం? మనం ఎందుకు చేయలేకపోతున్నాం? సమరయ స్త్రీ ఏమన్నా తెలుసా? నేను చేసినవన్నీ నాకు ఈయన చెప్పాడు కనుక నేను విడిచిపెడుతున్నాను అన్నది. చేసినవి చెప్పాలి కానీ చెప్పేంత దమ్ము ఎవరికి లేదు, చెప్పేంత ధైర్యం ఎవరికి లేదు. ఈ రోజు నేను చెప్తున్నాను చూడండి, నేను ఏ ఊరికి వెళ్ళి ఇదే స్వార్థ చెప్తుంటాను, ఇదే మాటలు చెప్తుంటాను. ఎందుకు చెప్తానంటే నేను చెప్తున్నానంటే నాలో తప్పు లేదు. అదే నాలో తప్పు ఉంటే నేను చెప్పగలనా? ఏమంటారు తెలుసా? ముందు నేను చూసుకునే తర్వాత మా జీవితం అంటారు. ముందు నీ బతుకు చూసుకునే తర్వాత మా జీవితం అంటారు. కానీ చెప్పాలంటే ముందు చెయ్యి మారాలి. అందుకని ఎందుకు చెప్తానంటే నువ్వు ఈరోజు వ్యసనానికి బానిసైపోయి ఉంటే నీ కుటుంబం బాధల్లో ఉంటది. వ్యసనానికి బానిసైపోయి ఉంటే నీ బ్రతుకు బలహీనతలో ఉంటది. తెలియకుండానే నువ్వు నాశనానికి దగ్గర పడుతుంటావు. కాబట్టి మీ అందరికీ నేను తెలియజేసిన ఒక చిన్న మాట ఏంటంటే బాగా ఆలోచించి గమనించండి. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితిలో నుంచి బయటికి రమ్మని చెప్తుంది. నువ్వు వెలుగును ద్వేషిస్తున్నావంటే చీకటి కార్యాల్లో ఉన్నావని అర్థం. క్రిస్టియన్ పాలనకు సారస్వతంగా వెళ్తుంటాను, ప్రార్థనకి వెళ్తుంటాను. నేను చెప్తాను, అయ్యా మీ ప్రార్థన నా యేసుప్రభు నమ్మినోనే కదా, అందరి ఇళ్ళలో యేసుప్రభు ఫోటోలు ఉన్నాయి, వాక్యాలు రాసి పెట్టుకున్నారు, ఏందయ్యా మీ ఇళ్ళలో మందు తాగుతున్నారంటే, పాస్టర్ గారు మందు తాగలేకపోతే కిక్ ఎక్కడ పాస్టర్ గారు, ఏందయ్యా కిక్ అంటారు, ఇది అంటారు, తప్పు కదా, ఇవన్నీ చేయకూడదు కదంటే బైబిల్లో రాసిందా మందు తాగుతుందని. వాడికే పెద్ద బైబిల్ చెప్పినట్టు బైబిల్ తెలిసి నాతో చెప్తాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఈరోజు అన్ని జనుల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాలనుకుంటే అన్ని జనులు అంటున్నానంటే అనుకో తెలిసేసి యేసు ప్రభు అంటే 20 దగ్గర పోయి సువార్త చెప్తుంటారు. ఏమన్నారంటే నాతోటి, అయ్యా ముందు వాళ్ళని మార్చి మా దగ్గరికి రమ్మంటున్నాను. నేనేదో క్రైస్తవుని గారి పుట్టుకతో, నేను కూడా హిందువుని, నేను మా దేవుడిని నమ్ముకోవడానికి ఎన్నో బాధలు ఇబ్బందులు పడ్డాను. చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన 70-80 సంపాదించుకుని వదిలిపెట్టి ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చి స్వార్థ చేయగలుగుతున్నాం. ఎందుకు చెప్తున్నామంటే మంచి మనుషులకు ఎక్కువైపోయింది. బాధగా ఉంది. బాధపడేవాడు లేడెవడు, మారేవాడు లేడెవడు. ఎందుకు మారటం లేదంటే చెడును మాత్రమే ప్రేమించేవాడు ఎక్కువైపోయింది. కుటుంబాలలో జరుగుతున్న ఘోరాలు మీ అందరికీ తెలుసు కదా. ఎన్ని బ్రతుకులు ఎలా మారిపోతున్నాయో తెలుసు కదయ్యా. ఎంతమంది బ్రతుకులు ఎంత బలహీనతలో ఉండిపోయాయో తెలుసు కదయ్యా. ఇన్ని కుటుంబాలు ఎంత ఈనాటి స్థితిలోకి వెళ్ళిపోయాయో మీ అందరికీ తెలుసు కదా. కారణం ఏంటంటే చేసిన పాపమే కదా.
బైబిల్ ఏం చెప్పింది తెలుసా? యేసు ప్రభువు ఏం చెప్పింది తెలుసా? పాపిని ప్రేమించి పాపమును, ఇప్పుడు నాకు ఎవరు శత్రువు? నాకు పాపి శత్రువు కాదు, పాపమే నాకు శత్రువు. నాకేం శత్రువు? పాపమే నాకు శత్రువు. పాపమును ద్వేషిస్తున్నాను. కాబట్టి మారణ పాపమును ద్వేషించిన కాబట్టి చాలా జాగ్రత్తగా బాగా గమనించాలి. నీ జీవితమును, నీ బ్రతుకును నువ్వే మార్చాలి. ఎవరు మార్చాలి? యేసు ప్రభువు ఎప్పుడో వచ్చారు, మనందరి కోసం ప్రాణం పెట్టాడు. మీరు మారండి, నువ్వు మారితే నీ జీవితం బాగుపడుతుంది, నీ కుటుంబం బాగుపడుతుంది, నీ చుట్టుపక్కల బాగుపడుతుంది, అనేక మంది బాగుపడతారు. నువ్వు మారని ఎప్పుడు ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఈరోజు మనందరికీ అన్నీ తెలుసు. తెలిసి నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకోకూడదు. తెలిసి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోకూడదు. ఎందుకు నాశనం చేసుకోకూడదు అంటున్నానంటే, ఈరోజు నేను నా భార్యకు భర్తను. నా వయసు ఇంకా ఎంతో ఉండదు, 70-80 సంవత్సరాలు బతకాల్సిన ఉంది. నాకు ఇప్పుడు 25-30 సంవత్సరాలు వచ్చాయి. ఇంకా సగం బతుకు నాకు ఉంది. ఇప్పుడే నా శరీరాన్ని నేను పాడు చేసుకొని నేను ఆదర్శంగా ఉండవలసిన నేనే కడపగించిపోతే నా భార్య కోసం ఎందుకు అవుతుందంటే, ఇక్కడ అదే చెప్తుంది, సంతోషం తుదకేమైపోయిందంట వ్యసనం. ఆ వ్యసనం ఎక్కడ తీసుకుపోయిందని చెప్తుందయా? మరణానికి తీసుకెళ్ళిపోతుంది వ్యసనం. మరణానికి తీసుకెళ్ళిపోతుంది వ్యసనం. ఎంతెంతో మంది మీరు ఎప్పుడెప్పుడు చూస్తారో లేదు, ఈ యొక్క టీవీ 9లో ఇక్కడ న్యూస్ ఛానల్ ఏం చేస్తారు తెలుసా? డ్రగ్స్ కు బానిసలైన పిల్లలు ఆత్మహత్యలు కూడా రెడీ అయిపోయారు. ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధమైపోయారు. అన్ని ప్రూఫ్లతో సహా మొత్తం ఛానల్ వింటుంటాం కదా, మీరు వింటున్నారు కదా. పెద్ద పెద్ద నాయకులు, కుమారులు, పెద్ద పెద్ద ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద డ్రగ్స్ కు బానిసైపోయి జీవితాలను తాగబెట్టుకున్నారు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే, సహోదరుడా, నీ జీవితం నువ్వే బాగు చేసుకోవాలి. నీ బ్రతుకు నువ్వే మార్చుకోవాలి. నీ బ్రతుకు నీ చేతిలో ఉంది, ఎవరి చేతిలో లేదు. ఇప్పుడే ఒక్కసారి యేసు ప్రభువుని అడుగు, నేను ఎందుకు మార్చుకోలేకపోతున్నానంటే, నీలో ఉన్నటువంటి ఆ కోరిక నిన్ను పాడు చేస్తుంది. కానీ ఒక్కసారి ఆలోచించు, నీ వల్ల ఎంతమందికి ఇల్లు ఉన్నది. నువ్వు 10 మందిలో ఒకవేళ ఏ అలవాటు లేకుండా 10 మందిలో తలెత్తుకొని పోతుంటే నిన్ను చూసి గౌరవం చేస్తారు, కానీ నిన్ను చూసి అగౌరవపరిచేవారు ఎవరు? నువ్వు మద్దతుగా వెళ్ళిపోతుంటే నిన్ను చూసి అందరు విలువిస్తారు, కానీ నీకు విలువ లేకుండా చేసేవాళ్ళు ఎవరుండరు. నీ విలువను, నా విలువను, నీ గౌరవాన్ని, నా గౌరవాన్ని, నీ పెద్దరికాన్ని, నా పెద్దరికాన్ని, నీకున్నటువంటి ఉన్నత తరాన్ని, నాకున్నటువంటి ఉన్నత స్థితిని పాడు చేసేది ఏమిటి తెలుసా? నాకున్న అలవాటే. నేను 10 మందిలో పోయి మాట్లాడితే నాకు ఎందుకు విలువ తెలుసా? నాకు ఒక చెడ్డ అలవాటు ఉంది కనుక. అది అలవాటు మానుకొని నేను వస్తే అన్న కుర్చీ తెచ్చాను. ఇదివరకు నన్ను చూసి తెచ్చి అన్నాడు, ఇప్పుడు కుర్చీ తెచ్చేసాడంటే నా విలువ మారిందంటే నా బ్రతుకు మార్చుకున్నాను అన్నమాట. పౌలు గారు చూసి అందరూ భయపడ్డారు. అయ్యో హింసకుడు, దోషకుడు, హానికరుడు వస్తున్నాడు, వాడిని బయటికి నెట్టేయమన్నాడు. పౌలు గారు మారిన తర్వాత అంటే రండి అయిపోయాడు, కూర్చోండి. ఎందుకు తెలివికి ఇచ్చారంటే, వాడి వ్యసనం నుంచి వాడు విడుదల పొందాడు. వాడి కొన్న ఆ పాపం నుంచి వాడు బయటకు వచ్చాడు. దాని నుంచి ఎప్పుడైతే నువ్వు బయటకు వస్తావో అప్పుడే నువ్వు హీరోగా మారిపోతావు. దాని నుంచి ఎప్పుడైతే నువ్వు బయటకు వస్తావో అప్పుడే నువ్వు గొప్పవాడిగా మారిపోతావు. ఎందుకు మాట్లాడుతుందంటే బైబిల్, జీవితాలను మార్చుకోవాల్సింది నువ్వే. ఎవరు మార్చరు, మనం వచ్చి పైన నుంచి ఎవరో దిగొచ్చి మార్చరు. ఎందుకంటే ప్రతి వాడి యొక్క మనసు తన కంట్రోల్లోనే ఉంటుంది. ప్రతి వాడి యొక్క ఆలోచన తన కంట్రోల్లోనే ఉంటుంది. ఈ దారికి వెళ్ళకూడదు అని నేను అనుకుంటే కట్టేసుకుంటే ఉండను, నా మనసును కంట్రోల్ చేసుకుంటే ఉండగలను. బైబిల్ అదే చెప్తుంది, ప్రాకారం లేని పట్టణం ఎలాగో మనసును అదుపు చేసుకొని వాడు కూడా అంతే. ప్రాకారం అంటే తెలుసు కదా, ప్రాకారం తెలుసు అన్న. ప్రహరీ కూడా కంచె లేనటువంటి చేను ఏమవుతుందన్న చెప్పండి. కంచె లేని చేను ఎలా ఉంటుంది? కంచె చేనుకు కందేస్తారు, బొబ్బర్లు వేస్తాము, దానికి కంచె పోతే ఏమవుతుంది? పందులు పడతాయి, బర్రెలు పడతాయి, గొర్రెలు పడతాయి, ఏ చేయి పడతాయి. అదే కంచుంటే లోపల పడతాయా? మనస్సును అణుచుకోలేని వాడి బతుకు కూడా అంతేనని సామెతల గ్రంథంలో రాయబడింది. సామెతల గ్రంథం నేనేం చెప్పేది ఒట్టొట్టి కదా, అంతా బైబిల్ గ్రంథంలోని సామెతల గ్రంథంలో రాయబడింది. ఎందుకు రాయబడిందంటే, తన మనసును అణుచుకున్న వాడు ఇది చెయ్యకూడదు, ఇది చేస్తే నాకు విలువ ఉండదని దాన్ని చెయ్యడు. దాన్ని చెయ్యకపోవటం వల్ల వాడికి విలువ వస్తుంది అంటున్నాను. అందుకని బైబిల్ ఇక్కడ ఏం చెప్తుందంటే, వెలుగును ద్వేషించేది ఎవరంటే చెడును ప్రేమించేవాడే. ఆ వెలుగే ప్రభువైన యేసుక్రీస్తు వారు.
నీకు నాకు మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నాకు చెప్తున్నట్టుగానే నీకు చెప్తున్నాడు. నీకు చెప్తున్నట్టుగానే యంత్ర శబ్దం ద్వారా వినిచున్న ప్రతి వాడికి చెప్తున్నాడు, ఒకని బ్రతుకు వాని స్వాధీనంలో ఉన్నది. దేవుడు ప్రతి మనిషికి ఎలాంటి ఆయుష్ ఇచ్చాడంట? నిండైన ఆయుష్ ఇచ్చాడు. చూడండి, ప్రసంగి గ్రంథం అనుకుంటున్నాను, ఒక మాట ప్రార్థన చేసుకుంటాను. సమయం అయిపోయింది మా కొరకు కాదు కాబట్టి ప్రసంగి గ్రంథం అనుకుంటాను, 7వ అధ్యాయం అనుకుంటాను. చూడండి, 7:17 చూడండి, 7:17 చదవండి. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోవుదువు. ఎంత బాగా రాస్తున్నాడా మా సులోమోను గారు. సులోమోను అంటే ప్రపంచంలో అంత జ్ఞానం కలిగినోడు ఎవడేదంట? సులోమోను అంత జ్ఞానం కలిగినోడు ఇక పుట్టడు పుట్టబడడు కూడా రాశాడు యేసు ప్రభువు తప్ప. ఆ సులోమోను ఏమంటున్నాడంటే, అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యొద్దు, బుద్ధి లేకుండా తిరగొద్దు అంటున్నాడు. బుద్ధిహీనంగా తిరగొద్దు. ఒకసారిగా ఆలోచించు, ఒకసారిగా ఆలోచించి నీ పని నువ్వు చేసే పని నీకు అర్థమవుద్ది. ఎక్కువ దుర్మార్గ పనులు చెప్తే ఏమంటారమ్మా? అప్పుడప్పుడు మీరు కూడా అంటుంటారు, నేను ఎవరి కాలంలో ఉన్నాను, బైక్ మీద తాగి ఇష్టం వచ్చినట్టు వేసుకొని పోతుంటే ఏమంటారు తెలుసా? ఏమంటారమ్మా? ఇప్పుడు అనేదా మీరు 7 మధ్యలోనే పోతారు అంటే అర్థమైంది, మిడిసి పడుతున్నాడు మధ్యలోనే పోతారని. అందుకే బైబిల్ కూడా ఏమైంది? అధికముగా దుర్మార్గ పనులు చేయొద్దు. ఎంతవరకు చేసేవి కాలిపోయింది. ఏమొచ్చింది దాని వల్ల? 10 మందిలో పరుగు పోవడం తప్పితే, అందరి చేత తిట్లు తప్పితే ఏమన్నా పేరు ఉందా? ఆపే నీ కాలమును పొడిగించుకో. దేవుడు ప్రతి వాడికి నిండైన ఆయుష్ ఇచ్చాడు. నేను తప్పు చేసి నా కిడ్నీలు బాగొట్టుకొని, నా లివర్లు బాగొట్టుకొని, నాకున్నటువంటి ఆరోగ్యం బాగొట్టుకొని, ఎయిడ్స్ వ్యాధి తెచ్చుకొని, ఈ వ్యసనాలకు అలవాటు పడిపోయి, అప్పులు బాగా పడిపోయి, అప్పులు తీర్చలేక వచ్చి వాళ్ళు ఏమంటారు అని అర్థం కాక ఇంట్లో పోయి ఉరి పెట్టుకున్నాను, మందు తాగి చెప్తున్నాను, దేవుడు నన్ను చంపేయడానికి గుర్తించింది. మధ్యలో నేను నా జీవితాన్ని మార్చుకొని ఉంటే నేను మారినందుకు సంతోషపడి బాగుపడతాను. చాలా దుర్మార్గపు పనులు ఇచ్చలుడిగా చేసేవాళ్ళు ఎక్కువ. అది అంటున్నాడు, అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకము, బుద్ధిహీనముగా తిరగొద్దు. ఒకసారి నా ఆలోచన ఉండొద్దా? నేను చేసే పని వల్ల నాకు ఆలోచన ఉండొద్దా? నేను చేస్తున్న పని వల్ల నాకు ఇబ్బంది ఉండొద్దా? ఎవరి కాలంలో నాకు బంగారం లాంటి భార్యను పెట్టుకుని నేను చెట్ల పడి పుట్ల పడి తిరుగుతుంటే ఆ పరిస్థితి ఏంది? ఆలోచన ఉండొద్దా? నేను తిరిగే వాటం వల్ల ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. ఇప్పుడు నన్ను అందరూ చేదరించుకుంటున్నారుగా, నన్ను అందరూ అసహించుకుంటున్నారుగా. ఎందుకు ఇదంటే అదే బైబిల్ చెప్తుంది, దుర్మార్గ పనులు ఎలా చేయకూడదంట? అధికముగా చేయకూడదు. అతిగా చేస్తే ఎప్పుడైనా దానికి ఏదో ఒకటి తప్పదు. అతి వద్దు, ఇంతవరకు చాలు, ఇప్పటివరకు చాలు. ఇంతవరకు తెలియదేమో, ఇంతవరకు నీకు చెప్పలేదేమో, ఇప్పుడు యేసు ప్రభువు వారి ద్వారా నీకు తెలియజేస్తుంది. ఇక ఆపుకో. ఈ రోజు నుంచి జీవితాన్ని బాగు చేసుకో. నిన్ను చూసి నవ్విన వాళ్ళే నీ కాలికి వచ్చి కాళ్ళ మీద పడే రోజు అంత తెలుసా? నిన్ను చూసి ఏలా చేసిన వాళ్ళే అన్న బాబున్నా అని అంటారు. ఇదివరకు రే అన్నాడు, అన్నా అంటున్నాడంటే అర్థమైంది, నీ జీవితం మార్చుకోవాలన్నాడు. నీ బ్రతుకు మారటం వల్ల నీకు అన్నాడు ఇది వచ్చింది. నీ బ్రతుకు మారటం వల్ల నేను గొప్ప చేశాడు. అందుకనే నువ్వు వెలుగునంతకు వస్తే ఏం చేస్తుందంట? వెలుగునంతకు వస్తే చదవమాట, వెలుగునంతకు వస్తే ఏమవుతుందంట? 3:20 తొందరగా, యోహాను సువార్త 3:20. అంటే వెలుగునంతకు వస్తే తన క్రియలు అట్టాకే తెలిసిపోతాను. అర్థమైందా? నేను బట్ట వేసుకున్నాను కదన్నా, ఇప్పుడు నాకు మరపంలో ఉన్నాయా, మట్టి ఉన్నదా, మురికి ఉన్నదని ఎప్పుడు తెలుస్తుంది? చీకటి వేసుకుని తెలుస్తుందా? అది ఎలుగులోకి వచ్చి వేసుకుంటే ఏమంటా అన్న ఏంటన్నా మరకబడినా మరక రుద్దుకోమంట అంటే కనపడుతుంది. అంటే ఎందుకు జనాలు ఎలుగునంతకు రాదంటే ఇప్పుడు చెప్పేది నాకు మీరు చెప్పాను చూడు, ఈ చెప్పేయన్ని నా గురించి నీ గురించి చెప్పడానికి నేను అంత దూరం నుంచి ఏమి ఖర్చు పెట్టుకుని వచ్చాను. నాకేం పని లేదా? నీ గురించి చెప్పడానికి నేను వచ్చి అందరూ నాకేం పని లేదా? నీ బ్రతుకుల గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది. నేను చెప్పిన ప్రతి వాక్యానికి ఎవరు వచ్చి అడిగినా కూడా బైబిల్ రిఫరెన్స్ తో సహా చూపెట్టాలి. అంతలా చూపెడుతున్నాను కాబట్టి ఈ రోజు ఇంత ధైర్యంగా చెట్టుకేసి మరి మాట్లాడగలుగుతున్నాను. చూపేపోతే ఎందుకు మాట్లాడుతున్నాను? రేపు 10 మంది నన్ను పెట్టుకుని పట్టరా? దీంట్లో ఉన్నది కాబట్టి రుజువుతో సహా చూపేయగలన్నాను. ఆ ధైర్యం దేవుడు ఇచ్చాడు.
నాకు లోక జ్ఞానం కూడా కావాల్సినంత ఉంది అన్న. మన దక్షిణ భారతదేశం మొత్తం తిరిగాను. ఇది తిరగలేదు అనుకుంటే ముంబై, బెంగళూరు, చెన్నై, సౌత్, ఇప్పుడు పోతే హైదరాబాద్, పూణే ఏరియా మొత్తం తిరిగాను. మొత్తం తిరిగి 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 అన్ని తిరిగిన తర్వాత అంతా దరిద్రానికి పోయి దరిద్రంలో కంపులో పడి ఈరోజు శుభ్రంగా కడిగిన ముత్యం లాగా బయటకు వచ్చాను. ఒక్క నైట్ క్లబ్ పోయితే 15,000 ఖర్చు పెట్టాను నేను ఆ రోజు చెన్నై. నేను చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగం నాకు తెలుసాయన్ని. ఏముంది అంట? ఏమీ లేదు. అంతగా నెలకు 50,000, ₹1,00,000 50,000, 70,000 సంపాదించి బయటకు పోతే నన్ను చూసి నవ్వులు జనాలు. ఏంటంటే నీకు ఇలువ లేదు, డబ్బు ఉన్నా ఇలువ లేదు, నీకు ఇలువ కావాలంటే క్యారెక్టర్ ఉండాలన్నారు. అర్థమైంది. ఎక్కడే పోయి దొరికిందంటే దీన్ని చదివాను 10 సంవత్సరాల దాకా 19తో చదివాను. ఏమన్నా ఒక్కడ తెలుసుకున్నాను, మారితే బాగుపడతానని తెలుసుకున్నాను. ఈరోజు నాకు ఇలువ వచ్చింది, ఈరోజు నాకు ఘనత వచ్చింది, ఈరోజు నన్ను గొప్పగా చూడగలుగుతున్నాను. కారణం నా మురికి నేను కడుక్కున్నాను. నీ మురికి నువ్వు కడుక్కో, నేను ఎవరన్నా అంటారా? కడుక్కో, నీ చేతిలో ఉంది, అంతా నీ చేతిలో ఉంది. ఆయన ఏమన్నాడు? ఇదిగో వెలుగు లోకములోనికి వచ్చెను అన్నాడా, వస్తుంది అన్నాడన్నా? వచ్చను, వచ్చింది కాబట్టి నువ్వు ఆ వెలుగు దగ్గరికి వస్తే నేను కడిగేసుకున్నావు అంతే. లైట్ వేసాను, చీకట్లో ఉండి నాకు కనపడలేదంటే అంట, రా లైట్ దగ్గరికి నీకు కనపడుతుంది, రా నేను పిలుస్తున్నాడు రమ్మని. అందుకే బైబిల్ గ్రంథంలో ఉంది, భారత చేత అలసిస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రా, నేను నీకు ప్రశాంతత ఇస్తాను. యేసు ప్రభు దగ్గరికి వస్తే ప్రశాంతత దొరుకుతాను. ఏంది యేసు ప్రభు? నేను ఇది మతం అని చెప్పట్లా, ఇది మతం కాదు, మనిషిని మనిషిగా బతకమని చెప్తుందమ్మా బైబిల్. ఏది చెప్పదు. చాలా మంది మతమైన ఒక ముద్ర వేసి మురికి బొద్ద రాసి పంపించారు. ఇది మతం కాదు. నువ్వు ఈ జీవితంలో నువ్వు బతకాల్సింది ఎలాగో నీకు నేర్పించుకుంటుంది. ఇది అంతే. ఈ 66 గంటల పుస్తకం నువ్వు ఎలా బతకాలో చెప్తుంది అంతే. నువ్వు నీ భార్యతో ఎలా ఉండాలి, నీ బిడ్డలతో ఎలా ఉండాలి, భర్తతో ఎలా ఉండాలి, చోపుకులతో ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, ప్రతిదీ చెప్తుంది. నేను చదివినోడు అన్ని కరెక్ట్ గా చేస్తాడు. వాడు కరెక్ట్ గా ఉంటే వాడిని ఏలెత్తి చూపేవాడు ఎవరైనా ఉన్నాడా? నువ్వు కరెక్ట్ గా ఉంటే నేను ఏలెత్తి ఎవరు చూపించదు. అందుకే సుబ్రహ్మణ్యం, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా నిరూపించగలరా? ఎవరి వల్ల కాదు ఆలోచన. ఈరోజు ఎవరి వల్ల అవుతుంది? కాబట్టి మీ అందరికి చెప్తున్నాను, నీ క్రియలు దుష్కార్యములుగా కనబడకుండా వెలుగునందుకు రావటం లేదేమో, నేను మంచోడు అనుకుంటున్నావేమో, నేను గొప్పని అనుకుంటావేమో, ఒక్కసారి వెలుగులోనికి రా. నీ బ్రతుకు నా బ్రతుకు బయటపడబడినట్టుగా నీ బ్రతుకు బయటపడుద్ది. వాటిని కడిగేసుకొని పవిత్రుడిగా మారి పరలోకం కొరకు సిద్ధపడు. నువ్వు బతికిన బతుకు వల్ల నీ గురించి నీ తరతరాలో చెప్పుకుంటాడు. అని మంచి బతుకు బతికాడు. అలాంటి జీవితం నీకు ఇవ్వాలని ఎవరు వచ్చాడమ్మా? ఆమేన్. ఎవరన్నా? యేసు ప్రభు భూమి మీదకి వచ్చారు. ఆ బ్రతుకొద్దా? ఎలాగనే బతుకుదాం, ఎంతకాలం ఇలాగనే జీవిద్దాం? వద్దు, అది గొప్ప బతుకు. ఆ బతుకులోకి పోతే నీ రేంజ్ మారిపోద్ది, నీ లెవెల్ మారిపోద్ది, నీ ఘనత మారిపోద్ది. నిన్ను చూసిన వాళ్ళు తలదించుకునే స్థితికి వస్తారు. గొప్ప గొప్పలు ఉన్నారు కొంతమంది, కొన్ని ప్రాంతాలు మన దగ్గరికి వస్తారు, మన కాడికి వచ్చి తక్కువగా మాట్లాడుకుంటుంటారు. ఏంటంటే నేనే ఇలా ఉన్నాను, ఆమరించినంత బాగున్నాడు. కాబట్టి నీకు నాకు మనందరికీ ప్రభు చెప్పేది, నీ దుష్కార్యం వదిలిపెట్టుకోవటం నీ చేతిలో ఉంది. ఈరోజు అవకాశం ఉంది, దేవుడు ఇచ్చాడు. వదిలిపెట్టి ఆయన దగ్గరికి రా, నీ బ్రతుకు మారకపోతే అన్నాడు. ఓకే, అందరం తల వంచితే ప్రార్థన చేస్తాం. అందరం ప్రార్థన లేకపోతాం.